పింఛన్ల పంపిణీ 88% పూర్తి. రెండో రోజు వేల మందికి అవే ఇక్కట్లు. వివిధ జిల్లాల్లో 5గురు కన్నుమూత. పింఛన్ల పంపిణీ 88% పూర్తయిందట మొత్తానికి. ఇదే ఈనాడు పేపరు ఖజానా ఖాళీ చేయటం వల్ల, ఖజానాలో డబ్బులు లేకపోవడం వల్ల జగన్మోహన్ రెడ్డి పెన్షన్ల పంపిణీ చేయలేక తెలుగుదేశం పార్టీ పైన అభియోగం మోపుతుండు. వాలంటీర్లు తీసేయటం వల్లనే పెన్షన్లు పంపిణీ చేయలేదు అని ఒక అభియోగాన్ని, ఒక అబద్ధ ప్రచారం చేస్తుండు వైకాపా నాయకులు జగన్మోహన్ రెడ్డి అన్నారు. కానీ పంపిణీ చేయకపోవడానికి కారణం ఓన్లీ ఖజానా ఖాళీనే అన్నారు. మరి ఖజానా ఖాళీ అయ్యాక 88% పెన్షన్ల పంపిణీ ఎట్లా పూర్తయింది? 66 లక్షల మంది పెన్షన్దారులు ఉన్నారు. 88% మంది పూర్తయిందని మీరే రాశారు 2 రోజుల్లో. ఎక్కడి నుంచి వచ్చింది మరి ఖజానాలకు పైసలు? అబద్ధం కూడా అతికేటట్టు ఉండాలి. ఇట్లా వీళ్ళే రాస్తారు. ఇదే ఈనాడులో 3 రోజుల క్రితం బ్యానర్ ఐటమ్, ఖజానా ఖాళీ చేసి ప్రతిపక్షాల పైన అబద్ధాలు చెప్తుండ అని చెప్పి. పెన్షన్ల పంపిణీలో డిలే కావడానికి ఖజానానే ఖాళీయే కారణం. అసలు ఇప్పట్లో కావు, డబ్బులు లేవు, అన్ని కాంట్రాక్టులకు దోషిపెట్టినారు. మరి ఎక్కడి నుంచి వచ్చినాయి డబ్బులు? మీరే మళ్ళీ 88% పూర్తయింది అని చెప్పి రాస్త్రీ. ఇది రాసేదానికి, మీరు మాట్లాడేదానికి అర్థం పర్థం లేకుండా ఉంటే ఇట్లే ఉంటుంది.